విన్నీ, వర్షం పడట్లేదు కదా, మరి నువ్వెందుకు తల మీద టోపీ పెట్టుకున్నావు? ఓ ఇదా, ఇది మా మావయ్య తెచ్చారు. నేను ఇంటి నుంచి బయలుదేరినప్పుడు 2-3 మేఘాలు కనిపించాయి ఆకాశంలో. అయితే వర్షం పడుతుందనుకున్నావా? పడినా పడొచ్చు, కానీ నేను మేఘాలను దాటేసే వచ్చాననుకో. చెమ్మక్ చెమ్మక్ హోనేకో, కొన్నిటిని ఇవ్వు కొన్నిటిని తీసుకో, వెతికి వెతికి తెచ్చాము, అందరూ మీ నోటిని తీపి చేసుకోండి. లోలో ఇంకా దోదో. లోలో, దోదో. హలో లోలో దోదో, ఈసారి కొత్తగా ఏం తెచ్చారు? ఈసారి కొంచెం మాయా, కొంచెం తీపి, కొంచెం తేలికగా. మాయా. సరే పిల్లలు, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ముందు వేద్దాం ఒక ప్రత్యేక పదార్థం. వావ్! ముందు ముందు చూడండి ఏం జరుగుతుందో. చూడండి చూడండి, ఎంత చక్కటి దారాలు. ఇది సాలెడ్ గుడ్లా కనిపిస్తుంది. తీయ తీయని దారాలు. ఇప్పుడు వీటితో చేద్దాం తీయ తీయని మేఘాలు. తీయని మేఘాలా? తీపి మేఘా. వావ్! ఇది సాలీడు గూడులాగా కనిపిస్తోంది. వావ్ బిన్నీ, మంచి ఐడియా చెప్పావు. ఇప్పుడు గూడు నుంచి వచ్చింది తీయని మేఘం. ఇది నా మేఘం. తీపి తీపి. టోకీ, దీనిని అలా నొక్కకూడదు, ముట్టుకోకుండా చక్కగా తినాలి. నాకు కూడా ఒకటి కావాలి. కాదు, నాకు కావాలి. సరే, ఇక చకచక అందరికి ఒక్కో తీయని మేఘం ఇచ్చేద్దాం. ఓకే. బిన్నీ, ఇది నీ మందపాటి మేఘం. పీకుకి గుండ్రని మేఘం, ఇంకా చెంచంకి పొడవైన మేఘం. వావ్, అందరి దగ్గర తీయ తీయని మేఘాలు. చూడండి, నా మేఘం మెల్లమెల్లగా ఎగురుతోంది. చూడండి, నాది కూడా కదులుతుంది. పైకి కిందకి, పైకి కిందకి, పైకి. ఇక నాది స్పీడ్ గా అందరినీ వెనక పాడేసింది. తీయ తీయని మేఘాలు వచ్చాయి హాయిగా. అందరికి పంచింది మిఠాయి కమ్మగా. పీకో, టోకీ, మేము అడవిలోని మీటింగ్కి వెళ్తున్నాం. త్వరగా వచ్చేస్తాం, సరేనా? సరే సరే. ఇక మంచి పిల్లల్లాగా కలిసి ఆడుకోండి. అపరిచితులు వస్తే తలుపులు తెరవకండి, సరేనా? సరే నాన్న, మేము చాలా జాగ్రత్తగా ఉంటాం కదా టుక్కీ. మంచిగా. బాయ్ బాయ్ పీకో, టోకీ. బాయ్.
అచ్చం నాన్నలాగే ఉన్నావు. ఇన్ని వస్తువులు నీకెక్కడ దొరికాయి? ఎక్కడికి టోకీ? టోకీ, నువ్వు నాన్నవా? అయితే నేను అమ్మ విషయం ఎలా అంతేగా? ఇది చాలా బాగుంది టోకీ. మజా. ఇప్పుడు మనం అమ్మా నాన్న. ఇప్పుడు మనం ఫారెస్ట్ మీటింగ్ కి వెళ్తున్నాం. మేము కూర్చుంటాము, ఇంకా తింటాము. మీటింగ్. ఓ టోకీ, అమ్మా నాన్న అప్పుడే తిరిగొచ్చారా? లేదా అపరిచితులై ఉంటారా? పద వెళ్ళి దాక్కుందాం. డోర్ తెరవద్దు. పీకు, టోకీ, మేము వచ్చేసాం. పీకు, టోకీ. నాన్న ప్యారీ, పిల్లలిద్దరూ ఇంట్లో లేరనుకుంటా. ఇంట్లో లేరా? మరి ఇది ఎవరు? అరే, ఇది మరో నాన్న. ఇంకా ఇక్కడ ఇంకొక అమ్మ. ఓహో, అమ్మా ప్యారీ, మనమిద్దరం అమ్మా నాన్న ప్యారీలం. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా అమ్మా నాన్న ప్యారీలే. మరి ఈ ఇంట్లో పిల్లలు లేరు కదా? పిల్లలు లేకపోతే చాక్లెట్లన్నీ ఎవరికి ఇవ్వాలి? నాకు నాకు నాకు. నా పేరు పీకు. టోకీ టోకీ. పిల్లలు, టిఫిన్ టైం. ఈరోజు టిఫిన్లో మీరు ఏమి తెచ్చుకున్నారు? డోకలా, పరోటా, ఇడ్లీ, శాండ్విచ్. మరి నువ్వేం తెచ్చుకున్నావు టోకీ? ఓహ్, ఈరోజు నువ్వు టిఫిన్ తీసుకురాలేదా? కంగారు పడకు టోకీ, మిగతా వాళ్ళందరూ తెచ్చారు కదా. ఈ రోజు మనం కలిసి ఒక గేమ్ ఆడుకుందాం. రౌండ్ రౌండ్ టిఫిన్. అలాంటి రౌండ్ రౌండ్ కాదు, ఇలాంటి రౌండ్ రౌండ్ దిన్ దిన్. రౌండ్ 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 రౌండ్
అవును టూకీ, ఈ రోజు అందరు పిల్లలు కలిసి ఈ సరదా గేమ్ ఆడతారు. అలాగే సరదాగా కలిసి తింటారు. గేమ్ గేమ్ అయితే మీరు మీ టిఫిన్లని నా దగ్గరికి తీసుకురండి. టూకీ, నువ్వు కూడా రా. రౌండ్ రౌండ్ టిఫిన్ గేమ్ లో పిల్లలందరూ కలిసి తినాలి. ఆ తెలుసు టూకీ, కానీ రౌండ్ రౌండ్ టిఫిన్ ఒకళ్ళది కాదు, అందరి పిల్లలది. ఇలా చూడు. ఇప్పుడు మీ అందరూ ఈ టేబుల్ ముందు కూర్చోండి. ఇప్పుడు నేను ఈ ప్లేట్ని గుండ్రంగా తిప్పుతాను. ఎవరి ముందు ఏ టిఫిన్ వస్తే ఆ పిల్లలకి ఆ టిఫిన్ చెందుతుంది. అయితే పిల్లలు, ఇప్పుడు చెప్పండి, ఈరోజు ఏమి తింటున్నారు? డోక్లా, శాండ్విచ్, పరాటా, ఇడ్లీ. మరి టూకీ, ఇప్పుడు నువ్వు చెప్పు, ఈరోజు ఏమి తింటున్నావు? డోక్లా. కేవలం టోక్లా మాత్రమే కాదు, శాండ్విచ్, ఇడ్లీ మరియు పరాటా కూడా. అది కూడా అందరి దగ్గర. అందరి దగ్గర. అవును, అందరి దగ్గర. కలిసి కూర్చొని తింటే రుచి రెట్టింపవుతుంది. అయితే పిల్లలు, రేపు ఎవరెవరు టిఫిన్ మర్చిపోయి వస్తారో చెప్పండి. నేను నేను నేను